సంక్షేమం పేరుతో జరుగుతున్నది నిజంగా సంక్షేమమేనా? బిల్లులు కావాలంటే చేతులు తడపాల్సిందేనా? సంక్షేమానికి చెదలు పడుతున్న అధికారులు పట్టించుకోరా? అసలు ఏం జరుగుతుంది సంక్షేమ శాఖ కార్యాలయంలో? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులు అవినీతి రాజ్యం వెళ్తుందని అనడానికి ఒక మచ్చుతునక. అంగన్వాడీ సెంటర్లకు అదేవిధంగా సంక్షేమ శాఖ హాస్టళ్లకు కూడా ఐసిడిఎస్ కింద పప్పు దినుసులు అదేవిధంగా బియ్యం కోడిగుడ్లు పంపిణీ చేస్తుంటారు. కాంట్రాక్టర్లు మాత్రం నిర్ణీత కాల వ్యవధిలో ఆ యొక్క సంక్షేమ హాస్టల్కు అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు కూడా వాళ్ళు ఈ యొక్క సరుకులను పంపిణీ చేస్తుంటారు. వాళ్లకు బిల్లులు చెల్లించే సమయంలో మాత్రం ఈ సంక్షేమ శాఖ కార్యాలయం నుండి మాత్రమే ఇటు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తుంటారు. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే సంక్షేమ శాఖ కార్యాలయంలో మాత్రం అవినీతి రాజ్యం ఏలుతుంది. ఏకంగా 2022 నుండి 2024 2 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాధిక అనే ఉద్యోగి కాంట్రాక్టర్ల నుండి ఏకంగా ఫోన్పే అదేవిధంగా గూగుల్ పే ద్వారా దాదాపు 2 లక్షల పైచిలుకు రూపాయలు వారి దగ్గర నుండి వసూలు చేసిందని సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు మాత్రం నిన్న సంక్షేమ శాఖ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. మొత్తం రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు మాత్రం నిన్న ఉదయం వేళల్లో ఇక్కడ దాడులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే ఆఫీస్లో నిన్న ఏసీబీ అధికారులు ఇక్కడ దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన తరుణంలో ఎవరైతే రాధిక అనే ఉద్యోగం ఉందో ఆమె దగ్గర పూర్తి వివరాలు కూడా సేకరించారు. దాంతోపాటుగా రికార్డు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న తరుణంలో ఎవరైతే కాంట్రాక్టర్ల కుటుంబ సభ్యుల నుండి అదేవిధంగా కాంట్రాక్టర్ దగ్గర నుండి కూడా ఇటు ఆన్లైన్ పేమెంట్ ద్వారా సుమారు 2 లక్షల పైచిలుకు రూపాయలు ఆమె డబ్బులు వసూలు చేయడంతో ఎట్టకేలకు ఏసీబీ అధికారులు మాత్రం ఆమెను అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు మాత్రం విచ్చలవిడిగా అటు కాంట్రాక్టర్ల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణలు మాత్రం చాలా వరకు వస్తున్నాయి. ఇది ఓన్లీ ఇక్కడ కరీంనగర్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి కార్యాలయంలో కూడా ఇటు అవినీతి అధికారులు రాజ్యం వెళ్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట కూడా ఇటు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఉద్యోగిని మాత్రం ఇక్కడ ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. కానీ సంక్షేమ శాఖ కార్యాలయం జిల్లా ప్రధాన కేంద్రంలో నడిబొడ్డున ఉంటుంది. ఈ యొక్క కార్యాలయంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి అంటే 2020 నుండి 2024 వరకు కూడా 2 సంవత్సరాల కాలంలో ఇంత విచ్చలవిడిగా కాంట్రాక్టర్ల దగ్గర నుండి అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల దగ్గర నుండి కూడా ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూలు చేస్తుండడంతో మాత్రం ఏసీబీ అధికారులు రైడ్ చేసి మరీ రాధిక అనే ఉద్యోగిని అదుపులోకి తీసుకొని ఆమెను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇలాంటి అవినీతి అధికారులు చాలా అంటే ఓన్లీ సంక్షేమ శాఖ కార్యాలయంలోనే కాకుండా చాలా ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాల్లో చాలామంది కూడా ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారు. ఇకపై ఇప్పటికైనా కూడా ఇలాంటి దాడులు ఇంకా జరపాలి. ఎందుకంటే తెలంగాణలో కాకుండా కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న చాలామంది అధికారులు కూడా ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారు. వీరిపై కూలంకుషంగా విచారణ జరిపి వారందరినీ అదుపులోకి తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.